చాలా స్ట్రాటజిక్ ఉన్నట్టు మనం అర్థం అవుతున్నది. రైట్. ఏంటి మా కౌశిక్ గారు, మొత్తంగా గద్దర్ విషయం కాస్త ఈరోజు మాట్లాడాల్సిన అంశం కాదు. ఆయన గురించి మాట్లాడచ్చు, ఆయన ఉద్యమానికి చేసింది మాట్లాడచ్చు, ఆయన పాటలు తెలంగాణ ప్రజలపై ఏ విధమైన ప్రభావం చూపించాయి, ఈ అంశాలు మాట్లాడాల్సిన టైంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు తెలంగాణలోని మేధావుల్ని కానీ అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా విమర్శలు గుప్పించేలా కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అండ్ కొండగట్టుకు సంబంధించి కూడా చాలాసార్లు ఇక్కడ ఎవరు కూడా తెలంగాణ ప్రజానికం కానీ తెలంగాణలోని రాజకీయ పార్టీలు కానీ కొండగట్టు ఆలయానికి సంబంధించి కానీ ఎవరు కూడా అడిగింది కాదు. సో చేయాలి అనుకున్నారు, ఆ దేవుడి మీద భక్తి ఉంది, వారాహికి సంబంధించి ఆ వ్యాను పూజలు కానీ ఆయన నమ్ముతూ ఉంటారు చాలా సందర్భాల్లో. సో అటువంటి నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉంది. అక్కడ ఇచ్చింది కూడా పవన్ కళ్యాణ్ జేబులో డబ్బులు కావు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇచ్చిన డబ్బులు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇచ్చిన డబ్బులకి సంబంధించి ఎందుకు ఎన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇంకా వేరే అంశాలు ఏం లేవు. మీరు ప్రధానంగా ఇక్కడ గద్దర్ గారిని అవమానించారనే ఏదైతే అంశాన్ని ఉందో నేను ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకనంటే ఆయన మా దురదృష్టం ఏంటంటే మేము చెప్పిన అంశాన్ని చెలవల పలవలుగా చీల్చి తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడదామనే విధానంలో రాజకీయ పార్టీలు నన్ను పూర్తి చేయండి, నేను చెప్తాను. నేను ఉన్నా కదా, ఆయన ఏం చెప్పిండంటే ఆయనకి నాకు అంత సాన్నిహిత్యం ఉంది, ఆయన ఏదైనా నన్ను వచ్చి అడిగే సాన్నిహిత్యం ఉంది, ఒరే అని నన్ను అడిగే సాన్నిహిత్యం ఉంది. మీరు అడిగారు కదా గద్దర్ గారిని అవమానించారని. పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారికి స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పిండు కదా, అందశ్రీ గారికి స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పిండు కదా. అది ఎప్పుడు చెప్పిండు? ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికంటే ముందు చెప్పిండు. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు అయింది, కానీ గద్దర్ గారి విగ్రహం ఏర్పాటు కాల, స్మృతివనాలు ఏర్పాటు కాల. ఇది అమరవీరులకి అవమానం కాదా? ఇది అమరవీరుల అవమానం కాదా? నీ పార్టీ చెప్తుంది కదా, ఇప్పుడు గద్దర్ గారి కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ లో ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయొచ్చు కదా. ఫిలిం అవార్డులే ఇస్తున్నారు కదా, నంది అవార్డుల పేర్లు గద్దర్ పేరే తీసుకొచ్చారు. నేనేమంటున్నా, శంకరమ్మ గారిని మంత్రి చేయాలని ఇదే టీపీసీసీగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపాదించింది కదా, మంత్రి చేయాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన విధానంలో మంత్రి చేయాలి కదా. నేను అడుగుతున్నా, అమరవీరుల గురించి పొన్నం ప్రభాకర్ గారు పట్టించుకున్నారా అని అడుగుతున్నా. మీ వల్లే కదా అమరవీరులు అయింది. 60 ఏళ్ళు తెలంగాణ ఈ కూడా ఏడ్పించింది ఎవరు? మీరు కాదా? మంత్రులుగా రాజీనామాలు చేసి ఏడ్పేడ్చింది ఎవరు? తెలంగాణని ప్రకటించి వెనకబోయింది ఎవడు? పెయిడ్ ఆర్టిస్టులు మీరు కాదా? ఫైళ్ల మీద సంతకాలు పెట్టి రాజీనామాలు అని చెప్పి ఇంటికి తెచ్చి సంతకాలు పెట్టించుకుంది ఎవరు? ప్యాకేజ్ స్టార్లు. తెలంగాణలో ప్రజా పరిపాలన ఏ ప్రభుత్వం కూడా అంటే కౌశిక్ గారు, నా సూటి ప్రశ్న, గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారులకు సంబంధించి కానీ తెలంగాణ ప్రజానికానికి కానీ అనుకున్న ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయట్లేదని జనసేన గుర్తించిందా? అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం వచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీని యాక్టివ్ చేస్తున్నాడా? అండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా చూస్తే, సో నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇక్కడున్న నాయకులు వచ్చి నాకు చెబితే వాళ్ళ వాయిస్ ని నేను వినిపిస్తున్నా అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మీలాంటి వాళ్ళందరికీ ఎక్కడ ఒక రకంగా తెలంగాణలో పార్టీలు ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదా? లేదంటే తెలంగాణలో నిజంగానే సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ మార్గం అని మీరు ఎంచుకున్నారా? ఏదైతే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే నిరుద్యోగుల ఆకాంక్షలు, ఏదైతే నిధులు నియామకాలనే అమరవీరుల ఆకాంక్షలు నిర్మాణం జరిగిందో, ఆ నిర్మాణంలో ఏదైతే ప్రథమ పాత్ర పోషించిన వాళ్ళు, ఏదైతే వ్యతిరేకులుగా తెలంగాణ ఉద్యమాన్ని పోరాటం చేసిన వ్యక్తుల్ని వాళ్ళు కుర్చీల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని వాళ్ళు విందులు 12 నుంచి జనసేన పోరాటం ఎక్కడ కనిపిస్తుంది? ఎన్నిసార్లు పోరాటం మీరు అడిగారు. ఇంకొక అంశం కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నా. టీటీడీకి 30 కోట్లు ఎందుకు ఇచ్చాడు పొద్దాకలు మీరు ఎందుకు చెప్తున్నారంటే, మీరు అడుగుతున్నారు తెలంగాణలో మేము ఏం చేసిన అని అడుగుతున్నారు. అది టీటీడీ పవన్ కళ్యాణ్ గారు చొరవ. మీరు చేసింది అంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి డబ్బులు ఇవ్వడం కాదు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారా? ఈ 12 ఏళ్లలో ఎన్ని పోరాటాలు చేశారు? వినండి నేను చెప్పాను. నల్లమల్ల ఇష్యూ మీద, యురేనియం తవ్వకాల మీద పోరాటం చేసింది ఎవరు? దానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఇదే పొన్నం ప్రభాకర్ గారిని పోయి ఒకసారి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగమనండి. అన్నా ఆ రోజు ఆ అఖిలపక్ష మీటింగ్ పెడితే దానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? దాని గురించి కానీ ఈ రోజు ప్రెస్ మీట్ లో ఇంకొక అంశం కూడా మాట్లాడారు. మల్కాజ్గిరి నుంచి నేను పోటీ చేయాల్సింది, నేను వెనక్కి తగ్గాను అని చెప్పి. ఎందుకు వెనక్కి తగ్గాల్సి వస్తుంది? ఎందుకు వెనక్కి తగ్గాల్సి వస్తుంది? కూటమిలో నాకు పోటీ చేసే అవకాశం అవకాశం ఉన్నప్పుడు పోటీ చేయొచ్చు కదా. ప్రజా సమస్యలను ప్రస్తావించాలంటే పోటీ చేయొచ్చు కదా, మీ బలం ఏదో చూపించుకోవచ్చు. ఖచ్చితంగా రాజకీయ పార్టీకి కొన్ని వ్యూహాలు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఎక్కడ పోటీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వచ్చి ఈ ఖమ్మంలో పోటీ చేయమని చెప్తున్నా,
అట్లా ఉంటదా రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన వ్యూహం ఉంటుంది. కానీ ఇక్కడ పోటీ చేయడానికి వ్యూహం పనికిరాదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో అయితే జనసేన ఉండాలంటారు. ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఉండే, ఇంతకు ముందు కూడా ఉంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏదో వ్యూహాలు చేసి వాళ్ళు అన్నట్టు బీజేపీ స్క్రిప్ట్లు ఇచ్చినట్టు ఇంకేదో ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్పష్టం చేశారు. 3 అంశాలు చెప్పారు. మాతో టీడీపీ కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు, బీజేపీ కలిసి రాకపోవచ్చు, కలిసి పని చేయకపోవచ్చు, కానీ మేము స్వతంత్రంగా పోటీ చేస్తాం. ఆ పరిస్థితులు వేరని చెప్పారు. ఆ పరిస్థితుల గురించి వాళ్ళు కానీ కౌశిక్ గారు ఈ రోజు చాలా సెంటిమెంట్, చాలా భావోద్వేగాలు ఉంటాయి. మీరు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు, ఉద్యమకారులకు ఎవరేం న్యాయం చేశారు ఏంటి అని చెప్పి. తెలంగాణ సాధించుకుంటే ఓవైపు ఆనందం ఉన్నా, రాజకీయ పార్టీలను కాసేపు పక్కన పెడతాం, ఒకవైపు ఆనందం ఉన్నా ఈరోజు ఆ అమరుల త్యాగాలు, ఆ అమరుల కుటుంబాలు అన్నీ కూడా శోకిస్తున్నాయి. వాళ్ళ త్యాగానికి ప్రతిఫలం లభించిందని. ఇటువంటి రోజున ఈ రోజునే ఎందుకు సభ పెట్టాల్సి వచ్చింది? మీరు ఒక అంశం చెప్తున్నా. రాజకీయ పార్టీగా గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి మేము పార్టీ ఏదైతే నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంశాలు జరుగుతున్నాయి. గతంలో కూడా June 2లో అనేక కార్యక్రమాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ రోజు కూడా మేము సాధకుల పునర్నిర్మాణ సాధకుల మా కార్యకర్తలతో సభ పెట్టుకొని ఏదైతే తెలంగాణ గురించి, తెలంగాణ పోరాట స్ఫూర్తి గురించి సభకి పెట్టిన పేరే నవనిర్మాణ సభ అంటే అసలు అది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన వర్డ్ అన్నట్టుగా ఉందని కూడా రాజకీయ పార్టీ నుంచి స్ట్రైట్ గా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ పెడితే వచ్చే తప్పే ఉంది. నవ నిర్మాణ తెలంగాణ అంటే వచ్చిన తప్పే ఉంది. అదేమన్నా బూత్ పదమా? నవ తెలంగాణ నిర్మాణం అన్నాం, నవ అధ్యాయం అంటాం. నవనిర్మాణ సభ అంటే జనసేనకు నా స్ట్రైట్ క్వశ్చన్. నవనిర్మాణ సభ అని పెట్టారు. నవనిర్మాణ సభ అంటే జనసేన పార్టీ నవనిర్మాణమా, తెలంగాణ నవనిర్మాణమా? తెలంగాణ నవనిర్మాణం అంటే ఈ పుష్కర కాలంలో తెలంగాణ ఎటువంటి అభివృద్ధి సాధించలేదా? ఈ పుష్కర కాలంలో తెలంగాణ ఎటువంటి అభివృద్ధి సాధించలేదా? అనుకున్నంత సాధించాలి. రైట్, మీకు టైం ఇస్తా. రామూర్తి గారు విన్నారా? ఈ